ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో చార్లెస్ పెన్ గారి వ్యాసము అమెరికానంద వాహిని. సాయిరామ్. భారతదేశం నుండి శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశ వాహిని అయిన పావన భాగీరథి సప్త సముద్రములను పునీతము గావించి ఖండ ఖండాంతరములలో ప్రవహించి లోకమును నిష్కల్మషము గావించున్నది. అమెరికా ఖండంలోని వారి నామరూపములను కని విని ఎరుగని వేలాది ఆర్తుల జిజ్ఞాసుల జ్ఞానుల అర్ధార్థుల హృదయములో ప్రవేశించి పాప పంకలములను కడిగించి తుడిచి భక్తిభావముల కృషికి సతతము దోహదమవుతున్నది. ఏదో ఒక గ్రంథ పఠనము ద్వారా లేక వారి పఠం ఒక్కటే లభించిన తక్షణమే వారిని గురించి ఒక మిత్రుడు 4 మాటలు చెప్పినప్పుడు ప్రశాంతి నిలయములో జరుగు ఉత్సవాదుల్లో ఏదో ఒక పర్వదినోత్సవమును అవలోకించినో తర్వాతను లేక ఏదో ఒక కారణమును పురస్కరించుకునియో అనేక మంది అమెరికా నివాసులు శ్రీవారి సందర్శనార్థము పుట్టపర్తికి బయలుదేరుతున్నారు. అయితే దర్శన స్పర్శన కొరకును వారితో సంభాషణ ఆశించి వేలాది మైళ్ళు ప్రయాణము చేయనక్కర్లేదు, వేలాది డాలర్లను వేము చేయనక్కర్లేదు. అమెరికాలోనే ఉన్న చోటనే ఆవేదనతో వారిని ధ్యానించిన చాలును. నిరాకార పరబ్రహ్మను ధ్యానించనను వారే ధ్యానములో గోచరులవుతారు. ఇది చాలామంది అనుభవము. ఈ రీతిగా అమెరికా వాసులకు సాధకులకు వారు సాక్షాత్కరించిన పుణ్య సంఘటనలు తెలుసుకున్నటకు ఈ భారతీయ సోదర సోదరీమణులకు కుతూహలముండును అని ఊహించి ఈ లేఖను వ్రాయిచున్నాను. ఒక భక్తుడు తన అనుభవం ఇటు తెలుపుతున్నాడు. నేను పుట్టపర్తికి వెళ్ళి వచ్చి సంవత్సరం పైగా గడిచిపోయింది. అతట నేను కొండ ఎక్కి కల్పవృక్షం అనబడి చింత చెట్టు సమీపంలో నిలబడి మందిరము వైపు తిరిగి 2 చేతులను చాచి, బాబా నాకు దర్శనమీయకూడదా అని ప్రార్థించేవాడిని. రాను రాను వారు నాకు అక్కడే ప్రత్యక్ష దర్శనం భాగ్యం వసంగేరి. నా ముందర జ్యోతిలో నిలబడి వారు నాకు అమితానందమును గ్రహించరి. ఇక్కడ నేను మెక్సికోలోని ఈ చిన్న గ్రామంలో కూడా నా ఇంటి మిద్దెపై నిలబడి సూర్యోదయ పూర్వమున చేతులు దాచి అదే ఆవేదనతో ప్రార్థించినప్పుడల్లా సూర్యుని సువర్ణకాంతిలో శ్రీవారు నాకు ప్రత్యక్ష దర్శనము అనుగ్రహించున్నారు. దూరములో కాదు, నా సమీపంలోకే విజయము చేసి నా నేత్రములను పవిత్రము చేస్తున్నారు. వారి దర్శనము నాకు అతి స్పష్టముగాను వివరముగాను లభించున్నది. పుట్టపర్తిలో వారి సన్నిధి నుంచి బయలుదేరినప్పుడు నేను ఇక్కడ నెలకొల్పి నడిపింప యోచించిన తల్లిదండ్రులు లేని నిరాశ్రిత పిల్లల రక్షణాలయమును ఆశీర్వదించేది. వారి కృపాశీసుల వలన ఆ ఆలయము చక్కగా పిల్లల సేవ చేయుచున్నది. భక్తురాలు తన అనుభవం నాకు ఈ రీతిగా రాసి అందించినది. నేను జబ్బులో చాలా బాధపడి అప్పుడే కొంత నయమైనది. ఆ పరిస్థితిలో ఎడారి మధ్య ఉన్న రోడ్డును పట్టుకొని నేను కారు డ్రైవ్ చేస్తూ ప్రయాణము చేసినది పొరపాటే. అయితే నా మనసు నిండా బాబా ఉన్నారు. కారులోని రియర్ విజన్ అద్దములో నేను తగిలించిన బాబావారి చిత్రము అటు ఇటు తూగుతుండినది. నన్ను రక్షించుటకై వారు కారు బోర్డుపై ఆశీనులై ఉన్నట్టు నాకు కనపడినది. ఇట్లుండగా ఉన్నట్టుండి ఎడారిలో ఒక సుడిగాలి లేచి కోపావేశముతో దిశలన్నింటినీ ధూళితో కప్పివేసినది. రోడ్డు కానీ ముందు వెనుకల కార్లు కానీ నాకేమీ కనపడలేదు. ఇసుక గణములు పైకి లేచి వడగళ్ళ వలె చుట్టూ పడినను నా కారుపై మాత్రము ధూళి దుమ్ము ఏ మాత్రము పడకుండా శుభ్రముగా యథారీతిగా నేను నా కారును నిరపాయముగా నడిపించినాను. సుడిగాలి నా చుట్టూ వీచినదే కానీ నన్నేమీ చేయలేదు. బాబా వారి అభయహస్తమును అనుగ్రహించిన రక్షణ వలన నేను సురక్షితముగా నా లాడ్జి చేరినాను. బాబా సర్వవ్యాపి సర్వాంతర్యామి అజ్ఞానాంధకారమున మునిగి ఉన్న జీవుల హృదయములలో జ్యోతిని వెలిగించి బాబావారు భక్తిని పెంచి పోషించి వారిని తరింపజేస్తున్నారు. లోకులందరినీ వారు పూజించని పూజింపకుండాని వారికి తెలియకుండా ఉండని బాబా వారు ఉద్ధరించరు. సత్యసాయి అనే మందాకిని అమెరికా ఖండం వరకు ప్రవహించినది అని మేము సంతోషించున్నాము. ఆ గంగామాత అమెరికా ఆనందవాహినిగా మా అందరికీ భక్తి జ్ఞాన వైరాగ్యములు అందించుతున్నది. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.